అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పొరుగు దేశం బంగ్లాదేశ్ లో సంచలన ఘటన చోటు చేసుకుంది. రాజీనామా చేశారు ఆ దేశ అధ్యక్షుడు షహబుద్దీన్. పదవీ కాలం మరో 2 ఏళ్లు ఉండగానే ఆయన రాజీనామా సమర్పించడం కొంతవరకు కలకలం రేపుతుంది. ఆరోగ్య సమస్యలతో రాజీనామా చేస్తున్నట్లుగా లెటర్ ను విడుదల చేశారు. రాజీనామాకు మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనానే కారణమంటూ కూడా వార్తలు వస్తున్నాయి. హసీనాతో జరిపినటువంటి రహస్య ఫోన్ కాల్ సంభాషణ కూడా వెలుగులోకి వచ్చింది. మే 9 నుంచి మే 18 మధ్య కాలంలో లండన్ లో పర్యటిస్తున్నటువంటి సమయంలో ఇండియాలోని షేక్ హసీనాతో మాట్లాడినట్లుగా ప్రచారం కూడా సాగుతుంది. హసీనాకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు షహబుద్దీన్. అయితే షహబుద్దీన్ అరెస్టు చేయాలంటూ కూడా బంగ్లాదేశ్ లో ఆందోళనలు విన్నంటున్నాయి. దేశ ద్రోహానికి పాల్పడిన హసీనాతో మాట్లాడినందుకు షహబుద్దీన్ అరెస్టు చేయాలని, లోపల వేయాలంటూ కూడా అక్కడ నిరసన జ్వాలలు రగులుతున్నాయి. পদত্যাগ করেছেন এবং তার পদত্যাগের পর বিক্ষোভটি শুরু হয়, যেটি ঢাকা বিশ্ববিদ্যালয় ప్రధానంగా బంగ్లాదేశ్ లో గత కొంతకాలంగా సాగుతున్నటువంటి అంతర్గతపరమైనటువంటి ముసలం కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. తాజాగా బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడు షహబుద్దీన్ రాజీనామా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కన్నా ఆ దేశంలో పరిపాలన వ్యవస్థలో కొనసాగుతున్న అనిశ్చితి గురించి మరోసారి ప్రపంచానికి బహిర్గతమైంది. పదవీ కాలం ఇంకా 2 ఏళ్లు ఉండగానే ఆయన రాజీనామా చేయడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్న ఆరోగ్య సమస్యలే ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఆయన రాజీనామా లెటర్ ను కూడా పేర్కొన్నారు. యూటీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించినటువంటి లెటర్ ను కూడా మనం చూడొచ్చు. అయితే బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ రాజీనామా మాత్రం ఆ దేశం సంబంధించి రాజకీయాల్లో కీలకంగా ప్రభావితమైనటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. షేక్ హసీనా ఈ రాజీనామాకు ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా మే నెలలో ఆయన లండన్ పర్యటనకు వచ్చారు. లండన్ పర్యటనలో ఇక్కడ ఉండి ఇండియాలో ఉన్నటువంటి షేక్ హసీనాతో ఆయన మాట్లాడినట్లుగా ఆ దేశంలో తీవ్రమైనటువంటి వాదన, ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. పదవీ కాలం నుంచి తప్పుకోవడానికి మాజీ ప్రధానమంత్రి హసీనాతో ఆయన చర్చలు జరిపినట్లుగా, దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గతపరమైనటువంటి అంశాలు, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి కీలక రాజకీయ పరిస్థితుల గురించి హసీనాతో ఆయన నేరుగా మాట్లాడినట్లుగా మాత్రం బంగ్లాదేశ్ లో వార్తలు చెక్కలు కొడుతున్నాయి. మరోవైపు షహబుద్దీన్ రాజీనామా కేవలం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మాత్రమే అంటూ కూడా ఆయన ప్రధానంగా చెప్తున్నారు. షేక్ హసీనా కూడా ఇప్పటికే రాజీనామా చేయడం, ఆ దేశంలో ఉన్నటువంటి కీలకమైన భారీ స్థాయిలో జరిగినటువంటి ఉద్యమాల కారణంగా ఆమె కూడా ఇండియాకి రావడం, సో భారతదేశానికి సంబంధించి ఇక్కడ దాయాదిగా తలదాచుకుంటున్నటువంటి పయనం. శరణార్థిగా ప్రస్తుతం షేక్ హసీనా ఇండియాలో ఉన్నారు. అయితే హసీనాకు బంగ్లాదేశ్ కు అప్పగించాలంటూ గత కొంతకాలంగా బంగ్లాదేశ్ నుంచి డిమాండ్ వస్తున్న భారత ప్రభుత్వం అంతగా స్పందించినటువంటి సందర్భాలని మనం చూసాం. ఆ తర్వాత బంగ్లాదేశ్ లో హసీనా తర్వాత ఏర్పడిన తాత్కాలిక యూనిస్ ప్రభుత్వమైన, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అయినా, ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన ఈ మొత్తం పరంపర షేక్ హసీనా దేశ ద్రోహ వ్యతిరేకం, అంటే దేశ ద్రోహానికి ఆమె పాల్పడ్డారు కాబట్టి దేశ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల్లో ఆమె పాల్పడ్డారు కాబట్టి ఆమెకు సంబంధించి అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నటువంటి వైనం ఉంది. కాబట్టి ఆమె పదవీచ్యుతురాలు అయిన తర్వాత ఇండియాకి రావడం, ఇక్కడే శరణార్థిగా ఉంటున్నటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాలపైన భారత్ పై ఇప్పటికే ఒత్తిడి పెంచేటువంటి యోచనలో బంగ్లాదేశ్ కనబడుతుంది. నిన్న మొన్నటి వరకు దాయాది దేశంగా, మిత్ర దేశంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో భారత్ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలతో, చైనా అనుకూలపరమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే షేక్ హసీనా వైద్య నిమిత్తం అయితే ఇండియాకి రావడం, ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే షహబుద్దీన్ లండన్ కు వెళ్లారు. లండన్ లో ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఆయన చికిత్స చేయించుకోవడానికి విదేశాలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి మన దేశంలో ఉన్నటువంటి హసీనాతో ఆయన డైరెక్ట్ గా మాట్లాడారు. దాదాపు 10 రోజుల పాటు ఆయన ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. సో ఆయన మాట్లాడేటువంటి తీరులో బంగ్లాదేశ్ లో ప్రభుత్వ విధానాలతో పాటుగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన ఇరువురు మాట్లాడుకున్నారు అనేటువంటి అంశం ఇప్పుడు బంగ్లాదేశ్ వ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేపుతుంది. షహబుద్దీన్ పైన ఒత్తిడి రావడానికి కేవలం ఫోన్ సంభాషణ మాత్రమే ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తున్నాయి. దీంతో పాటుగా షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ కి వస్తారని ప్రకటించడం కూడా కీలక అంశాలుగా మారాయి అనేది మాత్రం బిఎన్పి నాయకుల దగ్గర నుంచి వస్తున్న ప్రధాన వాదన. అయితే అధ్యక్షుడి రాజీనామాతో బంగ్లాదేశ్ లో రాజ్యాంగపరమైన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. షహబుద్దీన్ స్థానంలో నూతన అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి కూడా లాంఛనమైనటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే అంశానికి ప్రధానంగా జాతీయ స్పీకర్ అయినటువంటి హఫీజుద్దీన్ అహ్మద్ కూడా తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆ దేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 54 ప్రకారం అధ్యక్షుడు లేనప్పుడు స్పీకర్ కూడా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ప్రధానంగా బంగ్లాదేశ్ లో ఇప్పుడు నూతన అధ్యక్షుడికి ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైన
అసలు హసీనాతో మాట్లాడిన ఫోన్ సంభాషణ ప్రధానమైనటువంటి కారణంగా షహబుద్దీన్ పైన ఒత్తిడి పెరిగిందా? హసీనాను కార్నర్ చేసి హసీనాతో సంబంధం లేదా హసీనాతో మాట్లాడేటువంటి వ్యవహారాలు, హసీనాతో చర్చలు జరిపేటువంటి వ్యవహారాలపైన ఆ దేశం తీవ్రంగా పరిగణిస్తుంది అనేటువంటి అంశం మాత్రం ప్రపంచవ్యాప్తంగా మరోసారి బహిర్గతమైంది. అయితే తాజాగా బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ రాజీనామా, 2 ఏళ్లు ఇంకా పదవి ఉండగానే ఆయన రాజీనామా చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కానీ లెటర్ లో ఆరోగ్య సమస్యలే ప్రధానమైనటువంటి కారణంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆయన దేశద్రోహిగా పరిగణించాలి, ఆయన్ని జైల్లో వేయాలి, ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా ఆ దేశంలో తారస్థాయిలో ఉద్యమాలు సాగుతున్నాయి. అధ్యక్ష పీఠం నుంచి ఆయన దిగారు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. కాబట్టి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? సో హసీనాతో ఏదైనా చర్చలు, హసీనాతో ఏదైనా సంప్రదింపులు జరిపేటువంటి ప్రతి నేత పైన కూడా ఇదే విధమైనటువంటి ఒత్తిడి వేయబోతున్నారా అనేటువంటి బలమైన వాదన ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయి. మరి ఇలాంటి సంకేతాల నేపథ్యంలో హసీనాతో ఉండేటువంటి సన్నిహితం, హసీనాతో ఉండేటువంటి కీలకమైనటువంటి దౌత్యపరమైనటువంటి అంశాలపైన చర్చ కూడా ఈయన రాజీనామాకు ఒక ప్రధాన కారణంగా తెలుస్తున్నాయి. మరి బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు? ఇప్పటికే భారత వ్యతిరేక పవనాలు వీచేటువంటి విధానాల వైపు అడుగులు వేస్తున్నటువంటి బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకునేటువంటి అవకాశం కనబడుతుంది అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. చూడాలి షహబుద్దీన్ పైన బంగ్లాదేశ్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో.